నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైందన్న చంద్రబాబు, అమరావతి రైతుల ఆశలు నెరవేరుతాయన్న పవన్. భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ దావోస్ పర్యటన, 70 మందికి పైగా పారిశ్రామికవేత్తల్ని కలుస్తామన్న శ్రీధర్ బాబు. గల్లీలో ఏ పార్టీ ఉన్నా కేంద్రంలో మోదీ సర్కారే, పొన్నం వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాశనమేనన్న బండి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు, కోడి పందాల్లో చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు. భారత్లో మణిపూర్ భాగం కాదనుకున్నారేమో, జోడో న్యాయయాత్రలో ప్రధానిపై రాహుల్ సెటైర్లు. విశాఖ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి పండుగ వేళ తమ స్వస్థలాలకు వెళ్లాలని భావించిన ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో, ఎయిర్ ఇండియా, విజయవాడ, ముంబై, హైదరాబాద్, చెన్నై వెళ్లే పలు విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇండిగో, ఎయిర్ ఇండియా అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. విశాఖ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి పండుగ వేళ తమ స్వస్థలాలకు వెళ్లాలని భావించిన ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో, ఎయిర్ ఇండియా, విజయవాడ, ముంబై, హైదరాబాద్, చెన్నై వెళ్లే పలు విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇండిగో, ఎయిర్ ఇండియా అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని అన్నారు ఆయన. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను పవన్తో కలిసి భోగిమంటల్లో వేశారు. అటు రాజధాని రైతుల సంకల్పం నెరవేరుతుందన్నారు జనసేన అధినేత. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని మందడంలో భోగి మంటలు కాస్త పొలిటికల్ మంటలుగా మారాయి. తెలుగు జాతికి స్వర్ణయుగం, సంక్రాంతి సంకల్పం పేరుతో టీడీపీ, జనసేన పార్టీలు సర్కారుకు వ్యతిరేకంగా వినూత్న కార్యక్రమం చేపట్టాయి. వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ సర్కారు తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక జీవోలు, అమరావతి వ్యతిరేక ప్రతులను భోగి మంటల్లో వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు చంద్రబాబు. అమరావతి రైతులు అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్న ఆయన రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని వెల్లడించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రజలంతా ఒకే బాటలో పయనించాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజలు జీవితాలు ఎనిక్కిపోయినాయి. చీకటి జీవోలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం. 5 సంవత్సరాలు
ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు 5 సంవత్సరాలు ఈ అమరావతి ఒక దానికి ఒక ఉదాహరణ. మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను. మీరు బండి ఇబ్బందులు అయితే పగవాడికి కూడా రాకూడదు, అన్ని ఇబ్బందులు పడ్డారు. ఏపీ రాజధాని అమరావతి అంటూ మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు. సంపద సృష్టించే కేంద్రంగా సంక్షేమ పాలన అందించేందుకు రాజధాని ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేత జగన్ కు కూల్చడం మాత్రమే తెలుసని, నిర్మించడం తెలియదంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఒక పక్క బాధ ఉంది, ఒక పక్క హోప్ ఉంది. మళ్ళీ భవిష్యత్తు మంది. తప్పకుండా అమరావతి కేంద్రంగా మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది. ఈరోజు ఇది ఒక దేవతల రాజధానిది. అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు. ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది, సైకో వధ కూడా అయిపోతుంది. తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. 87 రోజులే లెక్క పెట్టుకోండి. ఇంకా ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం, లెక్క పెట్టుకోమంటున్నా. రాజధాని రైతుల సంకల్పం నెరవేరుతుందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ పాలన తొలగిపోయే సమయం ఆసన్నమైందన్న ఆయన బంగారు రాజధానిని నిర్మించుకుందామంటూ పిలుపునిచ్చారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్న జనసేనాని చీకటి పోయి వెలుగులు నింపాలన్న సంకల్పంతోనే భోగి మంటలు వేశామన్నారు. 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడ పట్టింది. ఆ పీడ తొలగిపోయే టైం అయింది. ఆ కీడుని, ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్చేసాం. ఈరోజు నాకు మీ కష్టాలు తెలుసు. ఆ రోజున మన పార్టీ ఆఫీసుకు కూడా మీరు వచ్చి మీ మీద దాడి జరిగి చాలా అనుచితంగా, దారుణంగా మిమ్మల్ని లాఠీలతో కొట్టి రైతాంగాన్ని చాలా చాలా బాధ గురి చేసి నాకు కలిచివేస్తుంది. తెలుగుదేశం కానీ జనసేన 2 కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన, ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది. అమ్మ, మేము ఉన్నాం, మీరు ఇచ్చిన ఈ త్యాగం మేము మర్చిపోం. మీకు ఏ ఉద్దేశంగా కోసం అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం. బంగారు రాజధాని నిర్మించుకుందాం. ఇక్కడ రానున్న రోజుల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టీడీపీ, జనసేన తీసుకుంటాయని చెప్పుకొచ్చారు ఇరు పార్టీల అధినేతలు. దేశంలో మణిపూర్ అంతర్భాగం కాదని ప్రధాని భావిస్తున్నారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎన్నికల వేళ మరోసారి కీలక యాత్రకు శ్రీకారం చుట్టారు ఆయన. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణుల నినాదాల మధ్య మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించారు రాహుల్. రానున్న లోక్సభ ఎన్నికల కోసం సమరశంఖం మోగించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేంద్రంలో వరుసగా 2 సార్లు విపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్న రాహుల్ ఆ దిశగా కీలక అడుగు వేశారు. ఇందులో భాగంగా భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో మరోసారి ప్రజల్లోకి వచ్చారు రాహుల్. మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణుల నినాదాల మధ్య జెండా ఊపి యాత్రను ప్రారంభించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. యాత్ర ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన రాహుల్ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ను భారత ప్రధాని ఇంతవరకు సందర్శించలేదన్నారు. అసలు మణిపూర్ను దేశంలో అంతర్భాగం కాదని మోడీ భావిస్తున్నారేమో అంటూ ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. जिसको हम मणिपुर कहते थे, 29 जून के बाद वो मणिपुर रहा ही नहीं, बट गया। कोने कोने में नफरत फैली, लाखों लोगों को नुकसान हुआ, भाई बहन, माता पिता आंखों के सामने मरे। और आज तक हिंदुस्तान के प्रधानमंत्री मणिपुर में आपके आंसू पोंछने, आपसे गले लगने, आपका हाथ पकड़ने नहीं आए। शर्म की बात, शायद नरेंद्र मोदी जी के लिए, बीजेपी और आरएसएस के लिए मणिपुर हिंदुस्तान का भाग ही नहीं है। आपका जो दुख है, आपका दर्द है, वो उनका दुख, उनका दर्द नहीं है। पिछले साल हमने भारत जोड़ो यात्रा शुरू की। कन्याकुमारी से कश्मीर तक हम चले, 4000 किलोमीटर चले और भारत को जोड़ने की हमने बात की, नफरत मिटाने की बात की, एक धर्म को, एक जात को दूसरी जात से मिलाने की बात की। ఇక మతాన్ని రాజకీయాలతో కలుపుతూ ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుందని ఆరోపించారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. సమానత్వం, సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని చెప్పిన ఆయన మణిపూర్ ప్రజలు బాధలో ఉన్నప్పుడు ప్రధాని రాలేదని విమర్శించారు.
राहुल जी संबोधित करेंगे। इस भारत जोड़ो न्याय यात्रा का क्या उद्देश्य है, किस लिए हम कर रहे हैं, इससे देश का क्या फायदा होगा और हमारे युवाओं को उनमें एक शक्ति भरने के लिए वो अपनी बात आपके सामने रखेंगे। When Pandit Jawaharlal Nehru first visited Manipur, he described Manipur as the jewel of India. ये एक अलंकार है और मणिपुर के बारे में उन्होंने जो कहा वही बात इंदिरा गांधी जी ने कहा, वही बात राजीव गांधी जी ने कहा। और इन सारे स्टेट को आज जो 8 स्टेट है, इन सबको अगर किसी ने राज्य बनाया है। భారత్ జోడో న్యాయ యాత్ర 67 రోజుల పాటు 6713 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ క్రమంలో 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర నిర్వహిస్తారు రాహుల్ గాంధీ. మార్చి 20 లేదా 21 తేదీలో ముంబైలో ముగియనుంది రాహుల్ యాత్ర. మహారాష్ట్రలో కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముంబై సౌత్ లోక్సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమి పాలై రన్నరప్గా నిలిచారు. ఈసారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబై లోక్సభ స్థానాన్ని శివసేన కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. That used to offer constructive suggestions to this country on how to take the country forward. आज उस पार्टी का एक ही उद्देश्य है कि मोदी जी जो कहेंगे, जो कहते हैं, जो कर्म करते हैं, ऑटोमेटिकली उसके खिलाफ बोलो. कल को यदि मोदी जी कहेंगे कि कांग्रेस पार्टी एक बहुत अच्छी पार्टी है, तो इसका भी विरोध करेंगे. और मैं एक बात कहना चाहता हूं कि मैं जिस राजनीति में विश्वास करता हूं, मैं पॉलिटिक्स ऑफ गेन, GAIN में विश्वास करता हूं. गेन का मतलब ग्रोथ, एस्पिरेशन, इंक्लूसिविटी एंड नेशनलिज्म. मैं पेन की राजनीति में विश्वास नहीं करता हूं. PAIN, पर्सनल अटैक्स. बड़े नेता थे कांग्रेस पार्टी के, 30-40 साल तक वो नेता रहे, मंत्री रहे, सांसद रहे. उनकी दोस्ती सभी पार्टियों से हुआ करती थी, पर वो एक अटल और दृढ़ कांग्रेसी थे और उन्होंने कांग्रेस का कभी साथ नहीं छोड़ा. मैं आज मुरली देवरा जी को याद करता हूँ. प्रधानमंत्री ने तय किया, बस इसमें कोई दो राय नहीं हो सकती. प्रधानमंत्री ने तय किया है, प्रधानमंत्री ने तय किया है. बड़े नेता थे कांग्रेस पार्टी के, 30-40 साल तक वो नेता रहे, मंत्री रहे, सांसद रहे. उनकी दोस्ती सभी पार्टियों से हुआ करती थी, पर वो एक अटल और दृढ़ कांग्रेसी थे और उन्होंने कांग्रेस का कभी साथ नहीं छोड़ा. मैं आज मुरली देवरा जी को याद करता हूँ. प्रधानमंत्री ने तय किया, बस इसमें कोई दो राय नहीं हो सकती. प्रधानमंत्री ने तय किया. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.